చేయడానికి రెడీగా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలు మేము ఇప్పుడు గెలిస్తే ఏదైతే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్స్ ఇవన్నీ పెండింగ్లో ఉన్నాయో ఒకవేళ మళ్ళీ మా ప్రభుత్వం ఖచ్చితంగా నెక్స్ట్ వస్తుంది. ఖచ్చితంగా ఇచ్చిన హామీలన్నీ ప్రతి ఒక్కటి మేము అమలు చేస్తాము. కేసీఆర్ గారి యొక్క చేసిన పథకాలు ఎన్నో ఉన్నాయి. ప్రపంచంలో లేని పథకాలను ఇవాళ క్రియేట్ చేసిండ్రు కేసీఆర్ గారు. ఇలా ప్రజలు ఈ విధంగా సుఖ సంతోషాలతో ఈరోజు ఉన్నారంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తలేరంటే మొట్టమొదటి కేసీఆర్ గారి యొక్క పరిపాలనలో ప్రతి ఒక్కరూ ఆర్థికంగా బలపడ్డారు. ఈరోజు ప్రజలు ఆకలిగా ఉన్నట్లు లేరు. ఒకవేళ అదే విషయం ఉంటే ఈరోజు చాలా అరాచకాలు జరిగే పరిస్థితుల్లో కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండే ఖచ్చితంగా మళ్ళీ కేసీఆర్ గారిని ప్రజలు కోరుకుంటున్నారు. బీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్లో ఉండవలసిన అవసరం 100% అది. ఎందుకంటే ఇది కష్టపడి ఈరోజు ఒక రెవల్యూషన్ చేసి ఏదైతే తెలంగాణ ప్రజలు ఏ విధంగా మోసపోయినో గతంలో వాళ్ళు మంచి అభివృద్ధి చెందాలి, మన తెలంగాణ యొక్క నిధులను మనమే ఉపయోగించుకోవాలి అనే దశలో తెలంగాణ ఏర్పడి తెలంగాణ ముఖ్యమంత్రి గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు అన్ని విధాలుగా చేసిన అందుకొరకు ఖచ్చితంగా ప్రజలు మళ్ళీ బీఆర్ఎస్ ఎంపీలు కావాలి. బీఆర్ఎస్ ఎంపీలే ఉంటే మన తెలంగాణ యొక్క సమస్యలపై పోరాడతారు అని ఉండదు. ఇంకో విషయం కూడా చెప్తున్నా, గతంలో ఉన్న ఎంపీలు కూడా వేరే పార్టీ ఎంపీలు కూడా ఒక్కరోజు తెలంగాణ గురించి మాట్లాడలేదు. కేవలం మాట్లాడింది బీఆర్ఎస్ ఎంపీలు మాత్రమే తెలంగాణ గురించి మాట్లాడింది. రైతుల గురించి కానీ మన తెలంగాణ ప్రజల గురించి కానీ మాట్లాడింది ఓన్లీ బీఆర్ఎస్ ఎంపీలు మాత్రమే. రైట్.